నైస్ పొడుగొట్టు. పుదీనా కొత్తిమీర కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా రెండుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, అలాగే ఇందులో దొడ్డుప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాడలు అయితే తీసేసి చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో అయితే ఇలా మనం పప్పును అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని పక్కకైతే తీసుకోవాలి. అలాగే చింతపండును కూడా మంచిగా నానబెట్టుకొని పిసికి ఇలా రసాన్ని అయితే తీసుకోవాలి. బచ్చల కూరని మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కోసిన వాటిని బకెట్లో అయితే నానబెట్టుకోవాలి వాటర్లో. పోపులో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, టమాటా వేసి ఇలా పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 గంటల వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసుకోవాలి పోపులో. ఇలా మంచిగా కలుపుకొని ఉడికే వరకు అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పాలకూర అయితే మంచిగా ఉడికే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. ఇలా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 గంటల పసుపు, జీరా పౌడరు, అలాగే కారం పొడిని కూడా ఒక 3 గంటలు యాడ్ చేసుకొని, ధనియాల పొడిని కూడా ఒక 2-3 గంటల వరకు అయితే, ఒక దొడ్డుప్పు 1 కేజీ ఇలా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఉడకబెట్టిన పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపిండి అయితే ఒక 1/2 కిలో వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. సరిపడా అన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత అయితే మనం ఈ బచ్చల కూర పప్పును దింపుకుంటే సరిపోతుంది. పైనుండి కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి.